తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన 28 డిసెంబర్ 2023 నుండి 6 జనవరి 2024 వరకు. ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. కుటుంబ వివరాలు: 1. దరఖాస్తుదారిని, ఇంటి యజమాని పేరు. 2. స్త్రీ లేదా పురుషుడు లేదా ఇతరులు. 3. ఎస్సీ లేదా ఎస్టీ లేదా మైనారిటీ లేదా ఇతరులు. 4. పుట్టిన తేదీ. 5. ఆధార్ నంబరు. 6. రేషన్ కార్డు నంబరు. 7. మొబైల్ నంబరు. 8. వృత్తి. 9. కుటుంబ సభ్యుల వివరాలు. 10. చిరునామా, ఇంటి నెంబరు మరియు వీధి పేరు. గ్రామం మరియు మున్సిపాలిటీ పేరు. వార్డు నెంబరు, మండలం పేరు, జిల్లా పేరు. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందటానికి వివరాలు. కావాల్సిన పథకాల లబ్ధి కొరకు ఇలా టిక్ చేయండి. మహాలక్ష్మి పథకం. 1. ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం. 2. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మరియు గ్యాస్ కనెక్షన్ నంబరు. గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య. రైతు భరోసా పథకం. 1. రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు. మీరు రైతు లేదా కౌలు రైతుల అయితే టిక్ చేయండి. పట్టాదారు పాసు పుస్తకం నంబరు, సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నంబర్, విస్తీర్ణం. 2. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు. మీకు ఉపాధి హామీ కార్డు ఉంటే దాని నెంబరు వేయండి. ఇందిరమ్మ ఇండ్లు పథకం. 1. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం ఇక్కడ టిక్ చేయండి. 2. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. మీరు అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ చేయండి. మరియు అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఆర్ నెంబరు, డెత్ సర్టిఫికెట్ నెంబరు ఇక్కడ వేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును అయితే ఇక్కడ టిక్ చేయండి. కాదు అయితే ఇక్కడ టిక్ చేయండి. అయినచో సంబంధిత ఎఫ్ఆర్ నంబరు మరియు సంవత్సరం. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు రాయండి. జైలు పేరు, జైలు ఉన్న స్థలం, శిక్ష సంబంధిత వివరాలతో కూడిన శిక్షా కాలం రాయండి. గృహ జ్యోతి పథకం. 1. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం 0 నుండి 100 యూనిట్లు లేదా 100 నుండి 200 యూనిట్లు లేదా 200 యూనిట్ల పైన ఉంటే ఇక్కడ టిక్ చేయండి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబరు వేయండి. చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలు పొందేందుకు ఈ కింది వివరములను తెలపండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. 1. దివ్యాంగులు అయితే ఇక్కడ టిక్ చేయండి. మీ వద్ద సదరం సర్టిఫికెట్ నెంబరు ఉంటే ఇక్కడ రాయండి. 2. ఇతరులు. వృద్ధాప్యం అయితే ఇక్కడ టిక్ చేయండి. గీత కార్మికులు అయితే ఇక్కడ టిక్ చేయండి. డయాలసిస్ బాధితులు అయితే ఇక్కడ టిక్ చేయండి. బీడీ కార్మికుల జీవన భృతి అయితే ఇక్కడ టిక్ చేయండి. ఒంటరి మహిళ జీవన భృతి అయితే ఇక్కడ టిక్ చేయండి. వితంతు అయితే ఇక్కడ టిక్ చేయండి. చేనేత కార్మికులు అయితే ఇక్కడ టిక్ చేయండి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయితే ఇక్కడ టిక్ చేయండి. ఫైలేరియా బాధితులు అయితే ఇక్కడ టిక్ చేయండి. బీడీ టెకేదారు జీవన భృతి అయితే ఇక్కడ టిక్ చేయండి. జతపరచవలసిన ప్రతులు. 1. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ. 2. తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ. పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను. సంతకం లేదా వేలిముద్ర. పేరు, తేదీ. ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదును అధికారులు రాసి మనకు ఇస్తారు. జీపీ లేదా వార్డ్ కోడ్ సంఖ్య, దరఖాస్తు సంఖ్య, శ్రీ లేదా శ్రీమతి పేరు ఇక్కడ రాస్తారు. తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ రాస్తారు మరియు మన ఏ పథకానికి అరువులో మన వద్ద నుండి ఇక్కడ టిక్ చేస్తారు. మహాలక్ష్మి పథకానికి ఇక్కడ టిక్ చేస్తారు. రైతు భరోసా పథకానికి ఇక్కడ టిక్ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు పథకానికి ఇక్కడ టిక్ చేస్తారు. గృహ జ్యోతి పథకానికి ఇక్కడ టిక్ చేస్తారు. చేయూత పథకం కొరకు సమర్పించిన దరఖాస్తును స్వీకరించడమైనది. అన్ని అధికారి ఇక్కడ రాస్తారు.
గ్రామం లేదా మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలం పేరు, జిల్లా పేరు, తేదీ, అధికారి సంతకం, అధికారి పేరు, అధికారి హోదా, అధికారి ముద్ర.